నేను ఫారెస్ట్ ఆఫీసర్ని. అప్పుడెప్పుడో చంపేసి అతను పెంచుకుంటున్న ఏనుగు నా మీద పగపట్టింది. ఇప్పుడు నన్ను గుర్తుపట్టి నన్ను చంపడానికి నా పెంట పడింది. అది మమ్మల్ని రౌడీ మామూలు వసూలు చేయకుండా చేస్తున్నది బాస్. అసలు ఎక్కడుంటుందో ఏనుగు? అది రాజేంద్రుడి దగ్గర ఉన్నది బాస్. ఎవడి దగ్గర ఉన్నా సరే దాన్ని వెంటనే చంపేయాలి. అది మీ వల్ల కాదు. నువ్వెవరు? ఆ రాజేంద్రుడు గజేంద్రుడు ఉంటున్న ఇంటి ఓనర్ని. ఆ గజేంద్రుడు మీకు శత్రువైతే ఆ రాజేంద్రుడు నాకు శత్రువండి. మనిద్దరి శత్రువులు ఉండే చోటు ఒకటే కాబట్టి మనిద్దరం ఈ చోట్లో ఫ్రెండ్స్ అయ్యాం. మీ సాయం కోసం వచ్చాను. ఏమిటది? ఆ రాజేంద్రుడు నా కూతుర్ని పెళ్లి చేసుకు తీరతాను అని శపథం చేశాడు. నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేయడం నాకు సుతరాము ఇష్టం లేదు. ఆ విషయంలో మీ హెల్ప్ కోసం వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసింది మీకు గజేంద్రుడు శత్రువు అని. రాజేంద్రుడు గజేంద్రుడు ఇద్దరిని లేపేయాలి, అంతే కదా? అంతేనంటే అంతే. కానీ ఆ రాజేంద్రుడు గజేంద్రుడు కలిసి ఉన్నంతసేపు వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అయితే వాళ్ళని విడగొట్టాలి. దానికి నువ్వేం చేయాలో చెప్తాను. కమ్. రాజేంద్ర, అల్లుడు గారు, అల్లుడు గారు. నన్నా ఏంటి వరుస మారింది? మారింది వరుస కాదయ్యా, నా మనస్సు. నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలని నా మనసులో గట్టిగా అనేసుకున్నానయ్యా. ఏమంటావు? పిలిచి పిల్లనిస్తానంటే వద్దంటానా? కానీ ఒక కండిషన్. ఏమిటా కండిషన్? నా కూతురు నీకు దగ్గర అవ్వాలి అంటే నీ ఏనుగుని నువ్వు దూరం చేసుకోవాలి. అదేనయ్యా, నా కూతురు నీకు దగ్గర అవ్వాలి అంటే నువ్వు ఈ ఏనుగుని బయటికి పంపించేయాలి. ఇక నీది ఆలస్యం. నా కూతురు కావాలో ఈ గజేంద్రుడు కావాలో తేల్చేసుకో. కోట్లింగం, పెళ్లికి ముందు ఈ మాట అడిగావు కాబట్టి సరిపోయింది. పెళ్లి అయిన తర్వాత అడుగునట్టయితే నీ కూతురు నన్న వదిలేసి ఉండేవాడేమో గాని నా గజేంద్రుని మాత్రం చచ్చినా వదలు. గజేంద్రుడు అంటే ఎవరనుకో? వాణ్ణి గురించి తెలుసుకోవడానికి నీ జీవితం మొత్తం సరిపోదు. అయినా చీడపురుగులాగా చండాలంగా బతికే నీకు గజేంద్రుడు గొప్పతనం గురించి ఏం తెలుసు? ఓహో, అంత గొప్పదైతే నీ పెళ్లికి అది అడ్డు రాకుండా ఈ పాటికి తన దారి తను చూసుకునేదిగా. రాజేంద్ర, నా మాట విను. ఏనుగు కోసం నీ బంగారం లాంటి భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. గజేంద్రుని విడిచిపెట్టడమే బంగారం లాంటి భవిష్యత్తు అయితే అలాంటి భవిష్యత్తు నాకు అక్కర్లేదు. రాజేంద్ర, నన్ను అర్థం చేసుకోవయ్యా. అట్రాలో ఒక జంతువు కోసం నువ్వు. కోట్లింగం, నా గజేంద్రుని గురించి ఒక్క మాట ఇంకొక మాట మాట్లాడినా నీ నాలుక చీరేస్తాను. నీ కర్మ. నీ కూతురు నన్న వదిలేసి ఉండేవాళ్ళేమో గాని నా గజేంద్రుని మాత్రం చచ్చినా వదలు. నా కూతురు నీకు దగ్గర అవ్వాలి అంటే నువ్వు ఈ ఏనుగుని బయటికి పంపించేయాలి. హలో, నేను కోట్లింగాన్ని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టుగానే ఏనుగుని సెంటిమెంట్తో కొట్టానండి. రాజేంద్రుడికి మా అమ్మాయి దక్కదేమోనని పాపం అది మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏమిటో అది వెళుతుంటే నాకే జాలేసిందండి. మనస్సు లేని మనలాంటి వెధవల కంటే మనసున్న ఆ జంతువే బెటరు. అంతా వినిచాడప్పంటావిడయా? ఏం గజేంద్ర, కులాసాయేనా? ఆ కన్నీళ్ళు ఏమిటి? కాళ్ళు నొప్పి తగ్గిందా? ఏది చూడండి. కాసేపట స్పృహ తప్పుతుంది. స్పృహ తప్పే లోపు లారీ ఎక్కించాడు.
హలో బాస్ ఏనుగుని పట్టినాం మన డెన్కు తెచ్చినాం. అలాగా, నేను ఇప్పుడే వస్తాను. ఓకే బాస్. డాక్టర్ బాస్ వస్తుండు, దానికి ఓసి తెప్పియాలి. చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇచ్చారు, గంట వరకు స్పృహ రాదు. నువ్వేం డాక్టర్ రూపే పైసలు తప్పివి దానికి ఓసి రాదంటావు. వారే వా, నీతో కాదు నేను తెప్పిస్తా చూడు. రేయ్ దానికి కరెంట్ పెట్టరా. గురు ఏంటి గురు ఏమైంది? మన గజేంద్రుడు ఆపదలో ఉన్నట్టుగా నాకు పీడకలు వచ్చిందిరా. గజేంద్ర, గజేంద్ర ఏడి ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడబ్బా? రాజేంద్ర, రాజేంద్ర, ఇక ఏనుగు పీడ విరగడైపోయినట్లేనని అమ్మతో చెప్తున్నాడు మా నాన్న. నాకేదో భయంగా ఉంది. నా గజేంద్రుని ఏం చేసావో చెప్పు, లేకపోతే నీ 2 కళ్ళు పోతాయి. చెప్పు చెప్పు. చెప్తా. గజేంద్ర! గజేంద్ర!
రాజేంద్ర కంగ్రాచులేషన్స్ మిస్టర్